ఇవ్వబడిన దత్తాంశం ఆధారంగా రెండు చరరాశులలో రేఖీయ సమీకరణం రూపొందించి దానికి రేఖాచిత్రం నిర్మించే విధానాన్ని ఈ వీడియోలో నేర్చుకుంటాం. ముఖ్యంగా y=mx అనే సమీకరణం యొక్క రేఖాచిత్రం గురించి నేర్చుకుంటాం. దీన్నే ఇంగ్లీష్లో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ y=mx అని అంటారు. ఒక ఉదాహరణ చూడండి. ఒక పాఠశాలలో 25% మంది అమ్మాయిలు ఉన్నారు. మిగిలిన వారు అబ్బాయిలు. ఈ సమాచారానికి సరిపోయే రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాన్ని రూపొందించి దానికి రేఖాచిత్రం గీయండి. పాఠశాలలో మొత్తం 25% మంది అమ్మాయిలు ఉన్నారు. అంటే మిగతా 75% మంది అబ్బాయిలు ఉంటారు. అమ్మాయిల సంఖ్యను x అని అనుకుందాం మరియు అబ్బాయిల సంఖ్యను y అనుకుందాం. అప్పుడు మొత్తం విద్యార్థుల సంఖ్య x+y అవుతుంది. ఇచ్చిన దత్తాంశం ప్రకారం పాఠశాలలో 25% మంది అమ్మాయిలు ఉన్నారు. అంటే మొత్తం విద్యార్థుల సంఖ్యలో 25% మంది అమ్మాయిలు ఉన్నారు. అమ్మాయిల సంఖ్య x అని అనుకున్నాం. కాబట్టి x మొత్తం విద్యార్థులు x+y. దానిలో 25% అంటే 25% ఇంటూ x+y అవుతుంది. 25% అంటే 25/100 ఇంటూ x+y. 25/100 అంటే 1/4 వస్తుంది. కాబట్టి x 1/4 ఇంటూ x+y అవుతుంది. ఈ సమీకరణానికి రెండు వైపులా 4 చే గుణించండి. అప్పుడు 4x x+y అవుతుంది. ఈ x ను ఎడమవైపు తీసుకొస్తే -x అవుతుంది. కాబట్టి 4x - x y అవుతుంది. 4x - x 3x అవుతుంది y. దీని నుండి y 3x అని రాసుకోవచ్చు. y 3x అనేది ఒక సమీకరణం. ఇచ్చిన ప్రశ్న ప్రకారం ఇప్పటి వరకు రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాన్ని రూపొందించాం. రేఖీయ సమీకరణం y 3x వచ్చింది. ఇప్పుడు దీనికి రేఖాచిత్రాన్ని గీయాలి. దానికోసం ఒక పట్టిక తీసుకుందాం. ఈ పట్టికలో అమ్మాయిల సంఖ్య, సమీకరణం, అబ్బాయిల సంఖ్య మరియు బిందువు ఈ నాలుగింటిని తీసుకుందాం. x విలువ 10 తీసుకుంటే y 3x కాబట్టి 3 ఇంటూ 10 అవుతుంది. కాబట్టి y 30 వస్తుంది. అయితే బిందువు 10, 30 అవుతుంది. అదేవిధంగా x విలువ 20 తీసుకుంటే y 3x కాబట్టి 3 ఇంటూ 20 అవుతుంది. కావున y 60 వస్తుంది. మరియు బిందువు 20, 60 అవుతుంది. అలాగే అమ్మాయిల సంఖ్య 30 తీసుకుంటే y 3 ఇంటూ 30 అంటే 90 వస్తుంది. మరియు బిందువు 30, 90 అవుతుంది. ఈ బిందువులను ఉపయోగించి ఒక రేఖాచిత్రాన్ని గీద్దాం. దానికోసం ఒక నిరూపక తలం లేదా గ్రాఫ్ పేపర్ను తీసుకున్నాం. అలాగే A, B, C ఈ 3 బిందువులను తీసుకున్నాను. మొదటి బిందువు 10, 30 అంటే x అక్షంపై 10 మరియు y అక్షంపై 30. ఈ బిందువు A అవుతుంది. అదేవిధంగా రెండో బిందువు 20, 60 అంటే x అక్షంపై 20 మరియు y అక్షంపై 60. ఈ బిందువు B అవుతుంది. మరియు మూడో బిందువు 30, 90 అంటే x అక్షంపై 30 మరియు y అక్షంపై 90. ఈ బిందువు C అవుతుంది. ఇప్పుడు ఈ మూడు బిందువులను కలపండి. ఒక సరళ రేఖ వచ్చింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సరళ రేఖ 0, 0 అంటే మూల బిందువు గుండా పోతుంది. ఈ రేఖాచిత్రం y 3x అనే సమీకరణానికి చెందింది. ఇది y mx రూపంలో ఉంది. అయితే ఈ రేఖ 0, 0 అంటే మూల బిందువు గుండా ఎందుకు వెళ్తుంది? ఇప్పుడు చూద్దాం. ఈ సమీకరణం y mx తీసుకుందాం. x విలువ, y విలువ మరియు బిందువును తీసుకుందాం. x విలువ 0 తీసుకోండి. y mx కాబట్టి m ఇంటూ 0 అవుతుంది. అంటే y 0 అవుతుంది. కాబట్టి x, y అనే బిందువు 0, 0 అవుతుంది. x 0 అయితే y కూడా 0 అవుతుంది. అంటే ఇచ్చిన ప్రశ్నలో తరగతిలో అమ్మాయిల సంఖ్య 0 అయితే అబ్బాయిల సంఖ్య కూడా 0 అవుతుంది. ఇక్కడ m యొక్క విలువ ఎంత తీసుకున్నా x 0 అయితే y 0 అవుతుంది. కాబట్టి y mx సమీకరణానికి బిందువు 0, 0 ఎల్లప్పుడూ సమాధానం అవుతుంది. కాబట్టి y mx రూపంలో ఉన్న ప్రతి సరళ రేఖ మూల బిందువు 0, 0 గుండా వెళ్తుంది. నిరూపక తలంపై మరికొన్ని ఉదాహరణలు చూద్దాం.
ఈ రేఖ y ఈక్వల్ టు ఎక్స్, ఈ రేఖ y ఈక్వల్ టు 2x, ఈ రేఖ y ఈక్వల్ టు 3x, అదేవిధంగా ఈ రేఖ y ఈక్వల్ టు -x. ఇలా ఏ రేఖ చిత్రాన్ని తీసుకున్నా అన్ని 0, 0 గుండా వెళ్తున్నాయి. అంటే y ఈక్వల్ టు mx రూపంలో ఉన్న ప్రతి రేఖ మూల బిందువు ద్వారా వెళ్తుంది. ఇప్పుడు మరికొన్ని సమీకరణాలను తీసుకుని రేఖా చిత్రాన్ని నిర్మిద్దాం. ఒక ఉదాహరణ చూద్దాం. y ఈక్వల్ టు ఎక్స్ అనే సమీకరణాన్ని తీసుకుందాం. పట్టికలో x విలువ, y విలువ మరియు బిందువు రాసుకుందాం. x ఈక్వల్ టు 1 తీసుకుంటే y కూడా 1 అవుతుంది. కాబట్టి బిందువు 1, 1 వస్తుంది. అదేవిధంగా x 2 తీసుకుంటే y కూడా 2 అవుతుంది. కాబట్టి బిందువు కూడా 2, 2 అవుతుంది. x విలువ 3 తీసుకుంటే y కూడా 3 అవుతుంది మరియు బిందువు 3, 3 అవుతుంది. ఈ బిందువులను ఉపయోగించి రేఖా చిత్రాన్ని గీయండి. ఈ బిందువు 1, 1, ఈ బిందువు 2, 2, ఈ బిందువు 3, 3 అవుతాయి. ఈ బిందువులన్నీ కలిపితే ఒక సరళ రేఖ వచ్చింది మరియు ఈ సరళ రేఖ మూల బిందువు గుండా పోతుంది. ఇంకో ఉదాహరణ గమనించండి. y ఈక్వల్ టు 2x అనే సమీకరణాన్ని తీసుకుందాం. ఇక్కడ కూడా ఒక పట్టికను తీసుకుందాం. x విలువ, y విలువ మరియు బిందువు రాసుకుందాం. x విలువ 1 తీసుకుంటే y విలువ 2 అవుతుంది. కాబట్టి బిందువు 1, 2 వస్తుంది. అదేవిధంగా x 2 తీసుకుంటే y ఈక్వల్ టు 4 అవుతుంది. బిందువు 2, 4 వస్తుంది. x విలువ 3 తీసుకుంటే y 6 అవుతుంది. కాబట్టి బిందువు 3, 6 అవుతుంది. ఈ బిందువులను నిరూపక తలంపై గుర్తించండి. మొదటి బిందువు 1, 2 అంటే ఈ బిందువు 1, 2 అవుతుంది. రెండో బిందువు 2, 4 అంటే x అక్షంపై 2 మరియు y అక్షంపై 4 అంటే ఈ బిందువు 2, 4 అవుతుంది. మూడో బిందువు 3, 6 అంటే ఈ బిందువు 3, 6 అవుతుంది. ఈ బిందువులన్నీ కలిపితే ఒక సరళ రేఖ వచ్చింది. ఈ రేఖ కూడా మూల బిందువు గుండా పోతుంది. ఈ సరళ రేఖను y ఈక్వల్ టు x రేఖతో పోల్చి చూస్తే y ఈక్వల్ టు 2x రేఖ ఎక్కువ వాలుగా ఉంటుంది. అంటే y ఈక్వల్ టు x రేఖ కన్నా y ఈక్వల్ టు 2x రేఖ y అక్షానికి ఎక్కువ వాలుగా ఉంది. మరో ఉదాహరణ y ఈక్వల్ టు -2x అనే సమీకరణాన్ని తీసుకుందాం. పట్టికలో x విలువ, y విలువ మరియు బిందువు తీసుకుందాం. x విలువ 1 అయితే y విలువ -2 అవుతుంది. కాబట్టి బిందువు 1, -2 వచ్చింది. x 2 తీసుకుంటే y -4 అవుతుంది. కాబట్టి బిందువు 2, -4 వచ్చింది. x 3 తీసుకుంటే y -6 అయ్యింది. కాబట్టి బిందువు 3, -6 వచ్చింది. ఈ బిందువులను నిరూపక తలంలో గుర్తించండి. x అక్షంపై 1 మరియు y అక్షంపై -2 అంటే ఈ బిందువు 1, -2 అవుతుంది. అలాగే 2, -4 బిందువు తీసుకుందాం. అంటే x అక్షంపై 2 మరియు y అక్షంపై -4 ఈ బిందువు 2, -4 అవుతుంది. అదేవిధంగా x అక్షంపై 3 మరియు y అక్షంపై -6 ఈ బిందువు 3, -6 అవుతుంది. ఈ బిందువులన్నీ కలిపితే ఒక సరళ రేఖ వచ్చింది. ఇది y ఈక్వల్ టు -2x యొక్క రేఖా చిత్రం అవుతుంది. ఈ రేఖ కూడా మూల బిందువు గుండా పోతుంది. ఈ రేఖను y ఈక్వల్ టు x మరియు y ఈక్వల్ టు 2x రేఖతో పోల్చి చూడండి. ఈ రెండు రేఖలు y అక్షానికి కుడివైపునకు వాలుగా ఉన్నాయి. కానీ y ఈక్వల్ టు -2x అనే ఈ రేఖ వాటికి వ్యతిరేక దిశలో వాలుగా ఉంది. అంటే y అక్షానికి ఎడమ వైపునకు వాలుగా ఉంది. అలాగే ఈ రేఖా చిత్రంలో ఇంకేం గమనించవచ్చు చూడండి. y ఈక్వల్ టు x మరియు y ఈక్వల్ టు 2x అనే ఈ రెండు రేఖలు పై వైపునకు వెళ్తున్నాయి. కానీ y ఈక్వల్ టు -2x అనే ఈ సరళ రేఖ కింది వైపునకు వెళ్తుంది. కాబట్టి y ఈక్వల్ టు mx అనే సమీకరణంలో m విలువ ధనాత్మకమైతే సరళ రేఖలు పై వైపునకు వెళ్తాయి మరియు m విలువ రుణాత్మకమైతే సరళ రేఖలు కింది వైపునకు వెళ్తాయి. అలాగే y ఈక్వల్ టు mx సమీకరణంతో వచ్చే రేఖలన్నీ మూల బిందువు గుండా వెళ్తాయి. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? ఇచ్చిన సమాచారం ఆధారంగా రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాన్ని రూపొందించి దానికి రేఖా చిత్రాన్ని నిర్మించే విధానాన్ని నేర్చుకున్నాం. y ఈక్వల్ టు mx సమీకరణానికి బిందువు 0, 0 ఎల్లప్పుడూ సమాధానం అవుతుంది. కాబట్టి ఈ రేఖ మూల బిందువు గుండా పోతుంది.